దేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర కేస్లాపూర్లో నాగోబా ఉత్సవాలు మొదలయ్యాయి. అర్ధరాత్రి మహాపూజ నాగోబాకి గంగాజల అభిషేకంతో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజలు అనంతరం మోస్రం వంశం కోడళ్లకు నాగోబాకి పరిచయం చేశారు. కులపెద్దలు, ఆదివాసీలు సర్పజాతిని పూజించడమే ఈ పండుగ ప్రత్యేకత. పుష్యమాసం అమావాస్య రోజు నాగోబా పురివిప్పి నాట్యం ఆడతారని గిరిజనుల నమ్మకం. ఏటా పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజు అర్ధరాత్రి నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అర్ధరాత్రి నాగేంద్రుడికి అభిషేకం, ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పించిన మోస్రం వంశస్థులు నాగోబాకి మహాపూజ చేస్తారు. గోదావరి నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరచడంతో తంతు ప్రారంభమైంది. ఆలయాన్నంతా శుద్ధి చేసి బాజా భజంత్రీలతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు మోస్రం వంశస్థులు. ప్రత్యేక పూజ సమయంలో రాగి చెంబులో పాలు, నవధాన్యాలు, మొలకలు అన్నింటినీ ఒక కొత్త రుమాలుతో కప్పి పుట్టపైన ఉంచారు. పుట్ట మీది రుమాలు పైకెత్తినట్లు కనిపించగానే పూజా కార్యక్రమం ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమంలో పాట్లాల్, గైక్వాడి, హవాల్దార్ మొదలైన ఆదివాసీ తెగల వారు పాల్గొన్నారు. ఈ నాగోబా జాతర వచ్చే నెల 4 వరకు జరగనుంది. ఈ వేడుకకు 5-6 రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గిరిజనేతర భక్తులు పాల్గొంటారు.